10th క్వాలిఫికేషన్ అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్లనో ఆడపిల్లలకైతే పెళ్ళి అని కొన్ని కారణాల చేత 10th తోటే ఆగిపోయిన విద్యార్థులు చాలా మంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అన్న ఆశ, కోరిక రెండూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే 10th క్వాలిఫికేషన్తో రాయగలే గవర్నమెంట్ జాబ్స్ ఏంటి సార్? 10th ఎలిజిబిలిటీ తోటి సంవత్సరానికి సుమారు 1,00,000 పోస్టులు ఉంటాయండి. వాటి జీతం కూడా తక్కువేమి కాదు. 40,000 నుంచి 50,000 మధ్యలో ఉంటాయి. అన్ని పోస్టులకు కాదు, మెజారిటీ. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు కండక్ట్ చేసేటటువంటి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది. సో మనకి సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇట్లా కేంద్ర సాయుధ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అది ఈ ఇయర్ వచ్చేసింది. డేట్ అయిపోయింది, అది రీసెంట్గానే అయిపోయింది. 25,000కు పైగా పోస్టులు ఉన్నాయండి దానిలో. ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా వస్తుంది. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్. అంటే ఏ మంత్ లో వచ్చే అవకాశం ఉంది సార్ నోటిఫికేషన్? యూజువల్లీ డిసెంబర్లో వస్తుందండి. అది నవంబర్, డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ 20,000కి తక్కువ పోస్టులు అసలు జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తక్కువ లేకుండా ఉండదు. 20,000కి తక్కువ ఏ ఇయర్లోనూ ఉండదు. ఈ ఇయర్ అయితే 25,000 వచ్చినాయి. ఎట్ ద సేమ్ టైం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది కూడా పెద్ద నోటిఫికేషనే. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మనకి ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే కస్టమ్స్ కానివ్వండి, ఇట్లా వీటన్నిటిలోనూ లోయర్ లెవెల్ జాబ్స్ అన్నమాట.